జోగు హర్ష, గుడ్ మార్నింగ్ అన్న. కేటీఆర్ నీకు చాలా సాయం చేశాడు. నువ్వు అన్ని వింత రకాల పనులు చేస్తూ కేటీఆర్పై దుమ్ము రేపుతున్నావు. నీకు చాలా సాయం చేశాడు. ఎట్లా హర్ష? నిన్న కూడా ఇదే కామెంట్ పెట్టినావు. నాకు కేటీఆర్ ఏం సాయం చేసిండో 2 ముచ్చట్లు చెప్తాముడు అంటే నిన్న చెప్పలేదు, ఇవాళ చెప్తలేవు. కానీ ప్రశ్న మాత్రం రోజు వేస్తాను. కేటీఆర్ నేను కలుసుకోలేదు ఎప్పుడు. ఒకటి, స్వయంగా కేటీఆర్ నాతో ఎప్పుడు కూడా ఫోన్లో మాట్లాడలేదు. 2, కేటీఆర్ నా వల్ల సహాయం పొందిండు, కానీ కేటీఆర్ నాకు సహాయం చేయలే. ఇక నా వల్ల సహాయం ఎట్లా పొందిండు కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ అనేది చెప్తావా? అవసరం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు మంచి వేదిక మించెల్లి చెప్పాలి. ఎందుకంటే కొన్ని కోట్ల మంది వినవలసిన అంశం అది. చిలక ప్రవీణ్ వల్ల బీఆర్ఎస్ ఏం బెనిఫిట్ పొందింది? చిలక ప్రవీణ్ వల్ల బీఆర్ఎస్ ఏ ప్రమాదం నుండి తప్పించుకోగలిగింది? చిలక ప్రవీణ్ వల్ల బీఆర్ఎస్ నాయకులకు గౌరవం ఎట్లా పెరిగింది అనేది ఒక పెద్ద వేదిక మించెల్లి చెప్తే రాష్ట్రం మొత్తం వినవలసిన అవసరం ఉంటుంది. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తా. కేటీఆర్ నాకు వెంట్రుక మందం కూడా హెల్ప్ చేయలేదు, పైగా నన్ను అవమానించిండు. కేటీఆర్ నన్ను అవమానించిండు, నాకు సాయం చేయలే, అవమానించిండు.